నేను చనిపోయిన తర్వాత ఇక్కడున్న మా గ్రామవాసులు, మా యూతులు, అరే రాయసింగన వచ్చిండ్రా భయ్, మనకు మాట్లాడిండ్రా భయ్, ఫోన్లో మనం కూడా ఆయనకి రిప్ అని వేద్దాం, ఫోటో వేసి మంచిగా ఏదో ఒక శివాజీ మహారాజ్ కింద కాళ్ళ కింద ఒక చిన్న బ్యానర్ పెట్టి మనం కూడా ఒక అగరబత్తి పెడదాం రా భయ్ అని ఒక చిన్న ఆలోచన వస్తుంది కదా. అట్లాంటి ఆలోచన మీ పైన కూడా మాకు రావాలి, మీ ఫ్యామిలీ వాళ్ళకు రావాలి, మీ ఊరోళ్ళకి రావాలి, మీ గ్రామం వాళ్ళకి రావాలంటే తమ్ముళ్ళారా లైఫ్ ఎట్లా మనం జీవించాలి ఒక్కసారి ఆలోచన చేయండి. ఎట్లా బతకాలి లైఫ్లో, మన టార్గెట్ ఏముంటుంది తమ్ముళ్ళారా? ఇవాళ మన యూత్కి మనం చూస్తున్నాం, రీల్స్ తయారు చేసే యూత్ అయిపోతున్నారు. రీల్స్, అరే యూత్ ఇవ్వండి. ఇప్పుడు మన అక్క చెల్లెలు కూడా ఎట్లాంటి రీల్ తయారు చేస్తున్నారంటే, ఇంటి బయట రీల్ తయారు చేస్తున్నారు, ఇంటి లోపల కూడా రీల్ తయారు చేస్తున్నారు. ఎట్లాంటి పాటలు, కుండి మత్ ఖడకాओ రాజా, సీదే అందర్ ఆజాओ రాజా, అట్లాంటి తప్పు పాటల పైన మన హిందూ అమ్మాయిలు రీలు తయారు చేస్తున్నారు. తమ్ముళ్ళారా, మన హిందూ యూత్ కానీ మన హిందూ అమ్మాయిలు కానీ రీలు తయారు చేసే దాంట్లో బిజీ ఉన్నారు. కానీ అదే మన శత్రువులు గజ్వా హింద్ చెయ్యాలి, భారతదేశం పైన మా రాజ్యం కావాలి, ఇంకొక ఇస్లామిక్ స్టేట్ భారతదేశం కావాలని 5 పెళ్లిళ్ళు చేస్తున్నారు, 50 పిల్లలు కంటున్నారు. తమ్ముళ్ళారా తెలుసా? ఎవరికి ఉంది ఆ ఆలోచన? ఎవరికి ఉంది ఆ టెన్షన్? రాజకీయ నేతలే ఆలోచన చేయాలా? మీరు ఆలోచన చెయ్యారా? ఈ హమ్దో హమారేదో ఆ స్కీమ్ మీరు ఇడిచేయండి ఫస్ట్. అయితే హమ్దో హమారేదో సాలు వద్దు తమ్ముళ్ళారా. మీరు బతకాలంటే, మీ పిల్లలు ఒక హిందూగానే ఉండాలంటే ఇవాళ మీరు ఆలోచన చేసే అవసరం ఉన్నది.